హలో ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్లో వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ 2025 సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అగ్నివీర్ మనకి ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు కేవలం ఈ నోటిఫికేషన్కి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, శాలరీ కానీ, ఎగ్జామ్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్, మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి అండ్ మనకి ఇందులో స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో కేవలం 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఫార్మసీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు జాబులు ఉన్నాయండి. మన ఛానల్లో నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే ఛానల్ పేజ్ని క్లిక్ చేసి అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ చూడండి, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఆపర్చునిటీస్ ఫర్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇండియా ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ యూనియన్ టెరిటరీస్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే భారతదేశంలో అన్ని డిస్ట్రిక్ట్ వారు, అన్ని స్టేట్ వారు, అంతేకాకుండా యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి కదా మనకి. సో యూనియన్ టెరిటరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 10 జూన్ 2025 నుంచి అయితే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 18 జూన్ 2025 అయితే మనకి ఎండ్ అవుతుంది. సో మరి ముందుగా ఎందుకు అప్డేట్ చెప్తుందంటే మనకి అప్డేట్ అనేది జస్ట్ నిన్ననే అయితే వచ్చింది. సో అందుకనే మీకు అప్డేట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో నేను అప్పుడు మళ్ళీ మీకు వీడియో అయితే చేసి క్లియర్గా అప్లోడ్ చేస్తాను. బిఫోర్ దట్ ఏంటంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఏం ఇచ్చారంటే మరి ఏ వేకెన్సీ ఫిల్ చేస్తున్నారు అంటే అగ్నివీర్ వాయు ఇంటేక్ మనకి మ్యూజిషియన్ కింద వేకెన్సీ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యూజిషియన్స్కి సంబంధించి కింద అయితే మనకి మెన్షన్ చేశారు ఎవరెవరు ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి మనకి యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే మనం మ్యూజిషియన్కి అప్లై చేసుకుంటామో సో దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి మెడికల్ అపాయింట్మెంట్ అయితే అండ్ మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంకేం ఇచ్చారంటే డిస్ట్రిక్ట్స్ టు బి కవర్డ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే ఇండియాకి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్ వారు, అన్ని స్టేట్ వారు, యూనియన్ టెరిటరీస్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి వాళ్ళే టేబుల్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 1 జనవరి 2025 నుంచి 1 జూలై 2008 మధ్యలో ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇది అగ్నిపథ్ స్కీమ్ కింద రావడం జరుగుతుంది కాబట్టి దీంట్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. ఇదైతే మనకి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్, అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి అనేది వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పాస్డ్ మెరిక్యులేషన్ 10th ఆర్ ఈక్వివాలెంట్ విత్ మినిమం పాస్ మార్క్స్ అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అది కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏవైతే స్కూల్స్ కానీ లేదా బోర్డ్స్ ఉంటాయో అంటే స్టేట్ బోర్డ్ కానీ, సెంట్రల్ బోర్డ్ కానీ, లేదా స్కూల్స్ కానీ, సో సమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అలాంటివి ఉంటాయి కదండి. సో ఏవైనా పర్లేదు, బట్ మనకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. లేదు దానికి ఈక్వివాలెంట్ ఏమున్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి చూసుకున్నట్లయితే మ్యూజిక్ ఎబిలిటీ అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్ మెన్షన్ చేశారు. అండ్ మీకు చెప్పాను మ్యూజిషియన్ కింద మనకి యొక్క వేకెన్సీ అనేవి భర్తీ చేయబోతున్నారు ఎయిర్ ఫోర్స్ నుంచి. అండ్ దానికి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్స్ ఏవేవైతే మనకి ఉంటాయో సో వీటిలో మాత్రం మనకి వేకెన్సీ అనేవి ఉండడం జరుగుతుందని చెప్పి వారు క్లియర్గా లిస్ట్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ మీకు వాడడం వచ్చినట్లయినా ఇక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనేది మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అందులో ఏ కేటగిరీ, బి కేటగిరీ రెండు కూడా ఇచ్చారు. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించి టెస్ట్ కూడా మనకి కండక్ట్ చేస్తారు. టెస్ట్ అనేది మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మీరైతే మెయిన్గా ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ డిజైరబుల్ దట్ క్యాండిడేట్స్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్లేయింగ్ 2 instruments, వన్ ఈచ్ ఫ్రమ్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మీకు లిస్ట్ 1 నుంచి 2 నుంచి ఏవైనా 2 మీకు ప్లే చేసేది అయితే రావాల్సి ఉంటుందని అయితే కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మ్యూజిక్ రిలేటెడ్ వారు ఉంటారో వారందరూ అప్లై చేసుకునే విధంగా మనకి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేదనుకున్నట్లయితే మనకి ఎవరైతే మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో సర్టిఫికేట్స్ అని ఉంటాయో సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిప్లొమా వారు అటువంటికి సంబంధించి మ్యూజిక్ సంబంధించి ఎవరైనా డిప్లొమా చేసినా లేదనుకున్నట్లయితే ఏమైనా మనకి సర్టిఫికేట్స్ ఉన్నా సరే ఇక్కడ మనకి ఏవైతే మెన్షన్ చేసినా సర్టిఫికేట్స్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇందులో వచ్చేసి మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి నేను చెప్పట్లేదు, మనకి వారు క్లియర్గా మెన్షన్ చేశారు. హైట్ అనేది ఎంత ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ అండ్ ఫీమేల్ కేటగిరీ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ హిల్లీ రీజియన్ ఎవరైతే లేదనుకున్నట్లయితే ట్రైబల్ రీజన్ ఉంటారో వారికి 147 సెంటీమీటర్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే క్లియర్గా చెక్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ హైట్కి తగ్గ వెయిట్ అనేది మీరు ఉండాల్సి ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకారం మీ హైట్కి ఎంత అయితే వెయిట్ ఉండాలో అంత వెయిట్ అయితే మీరు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. అదేకాకుండా మేల్ క్యాండిడేట్స్ వారికి, ఫీమేల్ క్యాండిడేట్స్ వారికి చెస్ట్ ఏ విధంగా ఉండాలి, బ్రీతింగ్ అనేది ఏ విధంగా మనకి బ్రీత్ అనేది అవ్వాల్సి ఉంటుంది అనేది అయితే వారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 77 సెంటీమీటర్లు అయితే చెస్ట్ అనేది ఉండాలి విత్ బ్రీత్ చేసినప్పుడు మీకు 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందని అయితే మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫీమేల్ కేటగిరీకి చూసుకున్నట్లయితే మనకి 5 సెంటీమీటర్లు అయితే ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. ఇందులో మనకి ఫీమేల్ కేటగిరీకి మెజర్మెంట్ అంటూ ఏముండదండి, జస్ట్ మీకు ఎక్స్పాన్షన్ అనేది 5 అయితే సరిపోతుందని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ హీరింగ్ అనేది బాగుండాలి, డెంటల్ అనేది బాగుండాలి, అదేకాకుండా జనరల్ హెల్త్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవన్నీ మీకు క్లియర్గా నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో ఇంకా మనకి చాలా చెప్పాల్సి ఉన్నాయి. సో దానికి సంబంధించి మీకు చూపిస్తున్నాను. మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకడైతే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, మరి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మీకు అగ్నివీర్లో మనకి ఏ విధంగా ఉంటాయి అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మీకు 30,000 అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి 33,000 అయితే ఇస్తారు పర్ మంత్కి. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 36,000 అయితే ఉంటుంది, 36,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ ఇయర్లో వచ్చేసి 40,000 వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది. సో మిగతా అనేది మనకి ఇక్కడ టేబుల్ రూపంలో మెన్షన్ చేశారు. శాలరీస్ అనేవి చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో అగ్నివీర్ స్కీమ్ కాబట్టి మనకి 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సో సమ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో బెనిఫిట్స్కి సంబంధించి కూడా స్కిల్ సర్టిఫికేట్ కానీ లేదనుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ లేదా మనీకి సంబంధించి కానీ సో ప్రతి డీటెయిల్స్ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో మీకు స్పోర్ట్స్ ఉన్నా లేదనుకున్నట్లయితే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నా మీకు చాలా వాల్యుబుల్ అండి. సో మీకైతే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యూజికల్ టెస్ట్ కానీ లేదనుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ కానీ లేదనుకున్నట్లయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా మనకి క్లియర్గా అనేది ఇచ్చారు. మెయిన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను, ప్రతి డీటెయిల్ మీకు క్లియర్గా చెప్పట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ జస్ట్ హెడ్డింగ్స్ అనేవి చెప్తున్నాను, మీకు మిగతా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మరి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి టెస్ట్ అనేది మనకి మెన్షన్ చేశారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి టెస్ట్ అని చెప్పి ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఎన్ని నిమిషాల్లో వేయాలనేది కూడా కింద ఇచ్చారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎంత అనేది అయితే ఇక్కడ కింద ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది కాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ ప్రొఫిషియన్సీ టెస్ట్ కింద మనకి పుల్అప్స్ కానీ లేదా సిటప్స్ కానీ స్క్వాట్స్ కానీ ఎన్ని తీయాలి, ఎన్ని నిమిషాల్లో తీయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి సపరేట్గా ఉంటుందండి సో ఈ యొక్క టెస్ట్ అనేది. సో దానికి సంబంధించి కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకేం ఇచ్చారు డీటెయిల్స్ అనేది ఒకసారి చూడండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి వర్తిస్తాయి. సో వాటికి సంబంధించి కూడా మనకి హెడ్డింగ్ పెట్టి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 12వ పాయింట్ నుంచి మనకి చూసుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. లీవ్స్ అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ చూడండి ఇంకా మనకి అలవెన్సెస్ అనేవి ఏమేమి అలవెన్సెస్ వర్తిస్తాయి, బెనిఫిట్స్ అనేవి ఏమేమి ఉంటాయి, సేవా నిధి ప్యాక్ కింద మనకి ఎంత అమౌంట్ వస్తుంది. సో ప్రతి డీటెయిల్స్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో టాటూస్ గురించి కూడా రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా మెన్షన్ చేశారు. మనకి ఇక్కడైతే మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీ ఎంత ఉండాలి, ఫైనల్గా మనకి అప్లికేషన్ ఫీ ఎంత ఉండాలంటే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలు అయితే ఉంటుందండి. మనకి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఇందులో మనకి రిజర్వేషన్స్ అంటూ ఏం మెన్షన్ చేయలేదు. ఎవరైనా సరే 100 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మనకి క్లియర్గా వారు మెన్షన్ చేయడం జరిగింది. రీఫండ్ ఆఫ్ మల్టిపుల్ పేమెంట్స్ అని అయితే చెప్తున్నారు. అంటే మనకి ఏవైతే ఒక పర్సన్ నుంచి ఎక్కువగా పేమెంట్స్ వెళ్ళిపోయినట్లయితే ఈ రీఫండ్ వస్తాయి. బట్ ఒక్క అప్లికేషన్కి ఒక ఫీ చేస్తే మాత్రం నాన్ రీఫండబుల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ మిగతా అప్డేట్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా వారు మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకి క్లియర్గా డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యే విధంగా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అప్కమింగ్ అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్డేట్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మెయిల్కి మెసేజ్ పెట్టినా మీకు రిప్లై అనేది వస్తుంది. లేదనుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా సరే మీకు రిప్లై అనేది ఇస్తారండి. మీకు ఈ డౌట్స్ అని ఈ రకంగా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మన ఛానల్లో అయితే వీడియోస్ అనేవి ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఛానల్ పేజ్ని క్లిక్ చేసి అంతేకాకుండా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.